ప్రకాశం జిల్లా ఒంగోలు చర్చి సెంటర్ వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయదలుచుకున్న క్లాక్ టవర్ వివాదాలకు కేంద్రంగా మారింది. ఇందులో భాగంగా ఒంగోలు చర్చి కమిటీ ప్రతినిధులు క్లాక్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. పనులు మొదలు పెట్టడాన్ని జీర్ణించుకోలేని చర్చి ప్రతినిధులు క్లాక్ టవర్ నిర్మాణాన్ని ఆపుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి యొక్క మనోభావాలకు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. మరి 68 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది. అయితే క్రైస్తవులకు మాత్రం ఈరోజు స్వాతంత్రం అనేటువంటి లేదు. ఎందుచేతనంటే మరి 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం ఏర్పడింది. క్రైస్తవ మిషనరీలు మరి భారతదేశానికి వచ్చి ఈ సంఘాన్ని స్థాపించి ఒక చర్చి సెంటర్గా ఇది వెలుగుతున్న సమయంలో మరి ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తే అర్ధరాత్రిలో 50 మంది పోలీసులు బలగాలతో ఈరోజు ఒంగోలు బ్యాప్టిస్ట్ చర్చి ఎదురుగా మరి క్లాక్ టవర్ నిర్మాణం చేపట్టడానికి మరి ఆ ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయం తీసుకుందని వాళ్ళు చెబుతున్నారు. మేము హైకోర్టుని ఆశ్రయించాం, కానీ హైకోర్టు ఈరోజు నోటీసులు సర్వ్ చేసింది. వారు ఏర్పాటు చేసినటువంటి సంఘం అన్ని సంఘాలకు మరి మదర్ చర్చ్ మరి చర్చి ముందు ఇలా మరి ప్రభుత్వం మరి ఈ పేద వర్గాలు బడుగు వర్గాలు వారికి వ్యతిరేకంగా మరి చర్చ్ సెంటర్ అని ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈ సెంటర్ పేరు మార్చాలని మరి ప్రభుత్వం ఎందుకు తలంచిందో మేమందరం కూడా అబ్జెక్ట్ చేస్తాం. మరి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం.